హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనకి నిన్న టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో ఏమని చెప్పారంటే, ఈ ఏదైతే ఫేక్ న్యూస్ ఉందో, మనకి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ వాళ్ళు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, అంటే పోస్టులన్నీ అమ్ముకుంటున్నారు, ఒక్కొక్క పోస్టు 3-4 కోట్లకు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఫేక్ న్యూస్ రావడం జరిగింది. ఈ ఫేక్ న్యూస్ని నమ్మొద్దని, సో అందులో నిజాలు లేవని, ఈ ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ గ్రూప్ 1కి సంబంధించి ఎంత ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని కూడా చెప్పారు ఆ ప్రెస్ నోట్లో. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనకి ఇంకొక ముఖ్యమైన అంశం దాంట్లో చెప్పింది, ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎక్స్పెడైట్ చేస్తున్నాము, సో అతి త్వరలో రిజల్ట్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి ఎర్రర్స్, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇద్దామని చెప్పేసి గ్రూప్ 1కి సంబంధించి టీజీపీఎస్సీ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అది ఒకవేళ మనకి రిలీజ్ చేస్తే కనుక జిఆర్ఎల్లో, అప్పుడు ఏమవుతుంది అంటే అందరి మార్క్స్ మనకి తెలిసిపోతాయి. అంటే టోటల్ 900 మార్క్స్కి టోటల్గా ఎన్ని వచ్చాయనేది తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క పేపర్లో ఎన్ని మార్కులు వచ్చాయనేవి ఇండివిజువల్ లాగిన్లో తెలిసిపోతుంది. అంటే క్యాండిడేట్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కొట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో క్లియర్గా తెలుస్తుంది. తర్వాత నాకు ఒకవేళ పేపర్ 1లో తక్కువ వచ్చాయి, లేదంటే పేపర్ 2లో కానీ, అట్లా ఏ పేపర్లో మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఆ పేపర్లో ఎందుకు తక్కువ వచ్చాయి, ఏమన్నా కౌంటింగ్లో ఏమైనా తేడా వచ్చిందా అని చెప్పేసి రీకౌంటింగ్కి పెట్టుకునే అవకాశం ఉంటుంది మనకి. సో దాంతోపాటు ఇంకా ఏం తెలుస్తుందంటే, మనకి ఇది ట్రాన్స్పరెంట్ వేలో జరిగిందా జరగలేదా అని ఎవరికైనా డౌట్ వస్తే కనుక దాని గురించి కూడా క్వశ్చన్స్ వేసే అవకాశం మనకి ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా మనకి జిఆర్ఎల్ రిలీజ్ చేయగానే మనకి ఏమవుతుందంటే రీకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రీకౌంటింగ్కి మనం 1000 రూపాయలు ఒక్కొక్క పేపర్కి కట్టి రీకౌంటింగ్ చేయించుకోవాలి. ఇది 15 రోజుల దాకా ఉంటుంది. దీని తర్వాత మనకి ఏమవుతుంది, అల్టిమేట్గా వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ కోసం. ఆ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే, మనకి ఎవరైతే 1:2 కానీ 1:1.5 కానీ అది డెసిషన్ వచ్చేసి కమిషన్ తీసుకుంటుంది. సో ఆ కమిషన్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారన్నట్టు. ఆ మెరిట్ లిస్ట్ దేన్ని బేస్ చేసుకుని ఇస్తారు, మల్టీ జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, జెండర్ వైజ్గా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వైజ్గా, మెడికల్ ఫిట్నెస్ వైజ్గా, ఏజ్ వైజ్గా, ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇస్తారన్నట్టు. సో ఇక్కడ మనకి అది వచ్చిన తర్వాత పెద్ద టైం ఉండదు. ఆల్ ఆఫ్ సడన్గా ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్స్ తీసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ చూసుకోవడానికి ఫస్ట్ మీరు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే పోస్టులు ఉన్నాయి, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, సడన్గా మీకే తెలియదు మంచి ర్యాంక్ వస్తుందని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మంచిగానే రాసినాం, కానీ మనకంటే ఎంతమంది మంచిగా రాసినారో తెలియదు. సో అట్లా అనుకొని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే, మనకి రావచ్చు, లిస్ట్లో ఉండొచ్చు, బట్ ఏ 100లో ఉంటుందా 200లో ఉంటుందా తెలియదు మనకి. సో అందుకని ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీరు టాప్ 10లో ఉండొచ్చు, మీకు తెలియకుండానే మీరు టాప్ 50లో ఉండొచ్చు, టాప్ 100లో ఉండొచ్చు. అందుకని చెప్పి సో అన్నిటికీ రెడీ అయి ఉండాలి. మనం అన్నిటికీ రెడీ అయి ఉండాలంటే ఫస్ట్ మనకి గ్రూప్ 1లో పోస్టులు ఏమేమి ఉన్నాయి, వాటి ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలి, ఏజ్ ప్రకారంగా అండ్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఇవన్నీ మెడికల్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి ప్రకారంగా ఎట్లా ఏం చేయాలనేది ఒక కొలిక్కి రావాలి మనకి. అది కొలిక్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం పోస్టులు ఉన్నాయి, వాటి ప్రాధాన్యత ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి గ్రూప్ 1లో కనుక చూసుకుంటే 18 రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 18 రకాలు. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ సివిల్, సిటిఓ, ఆర్టీఓ, డిపిఓ, డిఆర్, డిఎస్పీ, ఏసీఓఎల్ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దీన్నే లే సెక్రటరీ అంటారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఏటీఓ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ ఎంపీడీఓ. సో ఇట్లా మనకి 18 రకాల పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులు మరి వాటి ప్రాధాన్యత ఎట్లా ఇవ్వాలి ఏంది అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్
మీ కేటగిరీ ఏంది, కేటగిరీ అంటే క్యాస్ట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్లు ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ మెడికల్లీ మీరు ఫిట్టా కాదా, అంటే వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నా. అండ్ మీరు ఫస్ట్ లోకలా కాదా అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు తెలంగాణకి లోకల్. సో 95% పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. సో 95% పోస్టులు ఎట్లా ఎలిజిబిలిటీ ఉంటుందంటే మల్టీ జోన్ వైజ్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. సపోజ్ ఒక మల్టీ జోన్ 1 వాడు మల్టీ జోన్ 2 కిందకి వెళ్ళాలంటే నాన్ లోకల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే వేరే స్టేట్ వాళ్ళైనా సరే ఆ 5%లోనే వాళ్ళు కొట్టాల్సి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ మల్టీ జోన్ 1 or 2 అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది అన్నట్టు. మీకు కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లో మీరు దేంట్లోనైనా లోకల్ అయితే కనుక ఆ పర్టికులర్ జోన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అది కాకుండా మీరు పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు నాన్ లోకల్ కింద వేరే జోన్లో కనుక చేసుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిన స్పెషల్ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ ఏమేమంటే ఏజ్ ఒకటి, క్వాలిఫికేషన్ ఒకటి, క్యాస్ట్ ఒకటి, లొకాలిటీ ఒకటి, మెడికల్ ఒకటి. సో నాకు తెలిసి చాలామంది 21,000 మందిలో దాదాపు మోర్ దాన్ 20,000 ఈవెన్ ఇంకంతకంటే ఎక్కువనే ఉండొచ్చు. ఓన్లీ నాన్ లోకల్ ఒక 400-500 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు నేను అనుకోవడం. సో అందరూ తెలంగాణ వాళ్ళే, అందరూ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు. సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ లొకాలిటీ అనేది ఓకే, నో ప్రాబ్లం, నేను తెలంగాణకి లోకల్ అయిపోయింది. దెన్ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ చూసుకోండి. ఏజ్ అంటే మీకు ఓన్లీ 3 పోస్టులకి చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రాసాను నేను. ఏజ్ వచ్చేసి డిఎస్పి సివిల్, డిఎస్పి జైల్స్ అండ్ ఏఈఎస్ అంటే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ మూడిటికి మాత్రం ఏజ్ అనేది తక్కువ ఉంది. సో ఈ మూడిటికి ఏజ్ క్రైటీరియా అనేది మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదా, మీరు ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నారా లేదా చూడండి. ఇంకోటి ఏంటంటే డిఎస్పి సివిల్ జైల్స్ ఏఈఎస్లో జిఎస్పి జైల్స్ అనేది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఓన్లీ మెన్కి మాత్రమే కాబట్టి డిఎస్పి జైల్స్ అనేది ఆడవాళ్ళు పెట్టుకోవద్దు. మీకు తెలియకుండా పెట్టుకోకండి. ఆడవాళ్ళు డిఎస్పి జైల్స్ లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే డిఎస్పి జైల్స్కి మీరు ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే ఓన్లీ మెన్కి మాత్రమే. అది ఏజ్ గీజ్ అవన్నీ పక్కన పెట్టినా కూడా లాస్ట్లో డిఎస్పి జైల్స్ పెట్టుకోండి, ఆడవాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి. క్వాలిఫికేషన్లో ఆర్టీఓ ఉంది. ఆర్టీఓకి ఓన్లీ మెకానికల్ వాళ్ళు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉంది కదా, దానికి డిగ్రీ ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అట్లాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, లే సెక్రటరీ ఏదైతే అంటున్నానో దానికి డిగ్రీ కామర్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ ఉండాలి. సో ఈ 3 పోస్టులకు మాత్రం క్వాలిఫికేషన్ అనేది ఉంది. మీరు ఏజ్ తర్వాత క్వాలిఫికేషన్ చూసుకోండి. నేను తెలంగాణకి లోకల్ అయిపోయాను, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏజ్కి సంబంధించి మీరు ఈ పోస్టులకు ఎలిజిబులా కాదా, డిఎస్పీ సివిల్ జైల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాదు, పక్కన పెట్టేయండి, ఆ 3 పోస్టులు లాస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఆర్టీఓ మీరు మెకానికల్ ఇంజనీరా, ఆటోమొబైల్ ఇంజనీరా కాదా, కాకపోతే ఆ పోస్ట్ వదిలేయండి. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, మీకు ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ డిగ్రీ ఉందా? నాకు తెలిసి అందరికీ ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ చదివిన వాళ్ళంతా కూడా ఆర్ట్స్లోనో, కామర్స్లోనో, సైన్స్లోనో, ఇంజనీరింగ్లోనే ఉంటారు. కాబట్టి 99.99% అందరూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, దీన్నే లే సెక్రటరీ అంటారు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇది. దీనికి ఓన్లీ కామర్స్ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళు అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళే ఎలిజిబుల్. కాబట్టి ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ స్టూడెంట్స్ అంటే బయాలజీ స్టూడెంట్స్, లేదు అంటే మీకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు. సో అప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోకండి ఏటీఓ, ఎందుకంటే పెట్టుకున్నా కూడా మీకేం లాభం ఉండదు. ఎందుకంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే క్వాలిఫికేషన్ క్రైటీరియా మీట్ అవ్వట్లేదు. తర్వాత మనకి క్యాస్ట్ అంటే ఎట్లాగో ఉంది. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ స్పోర్ట్స్, వీళ్ళందరూ వాళ్ళ మల్టీ జోన్లో వాళ్ళ కేటగిరీస్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. క్యాస్ట్ వైజ్గా మళ్ళీ ఒక 3 పోస్టులకి, ప్రతి 3 పోస్టులకి ఒక పోస్టు లేడీస్కి వెళ్తుంది. కాబట్టి
దాని ప్రకారంగా కూడా చూసుకోవాలి. అయితే ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. సపోజ్ మీరు టాప్ 600 లేకపోతే టాప్ 1000లో ఉన్నారనుకోండి. టాప్ 1000లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు వైట్ పేపర్ మీద రాసుకోండి. ఏమని, నేను ఏ పోస్ట్లోకి ఎలిజిబుల్ యాజ్ పర్ ఏజ్, యాజ్ పర్ క్వాలిఫికేషన్, యాజ్ పర్ క్యాస్ట్, యాజ్ పర్ మెడికల్ రిక్వైర్మెంట్స్, యాజ్ పర్ లొకాలిటీ, వెదర్ ఐఎమ్ లోకల్ టు తెలంగాణ ఆర్ నాట్, ఐఎమ్ పర్టైనింగ్ టు ఆంధ్రప్రదేశ్. సో అది కూడా చూసుకోవాలి. సో అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అదర్ దాన్ తెలంగాణ, ఎవ్రీబడి కమ్స్ అండర్ నాన్ లోకల్ ఓన్లీ. సో అయితే ఇట్లా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మెడికల్కి సంబంధించి మీరు డిఎస్పి సివిల్, తర్వాత జైల్స్ ఉంది, తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ మూడింటికి మీరు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్లాగే లోకాలిటీ అనేది ఆల్రెడీ చెప్పాను. సో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు దయచేసి 5 క్రైటీరియాస్ నేను చెప్పిన కదా, ఏజ్, క్వాలిఫికేషన్, క్యాస్ట్, మెడికల్, లోకల్. ఫస్ట్ మీరు లోకలా కదా, ఓకే మీకు ఐడియా ఉంది, తెలంగాణకి లోకల్. ఫస్ట్ ఏజ్ ప్రకారంగా నేను దేనికి ఎలిజిబుల్ కాదు. సపోజ్ నా ఏజ్ అయిపోయింది, నాది 40 ఇయర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ అంటే ఓపెన్ కేటగిరీలో 40 ఇయర్స్కి మీకు డిఎస్పి వీటికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఆ 3 పోస్టులను పక్కన పెట్టండి. ఏంటంటే డిఎస్పి సివిల్స్, డిఎస్పి జైల్స్, ఏఈఎస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఆర్టీఓ. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదు. సరే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడా నాకు ఎలక్ట్రానిక్స్లో ఉంది, లేకపోతే సివిల్లో ఉంది. సో మీరు ఎలిజిబుల్ కాదు, పక్కన పెట్టండి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, దీనికి ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ దాదాపు అందరికీ ఉంటుంది. ఏటీఓ అంటే అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. సో ఈ మూడింటిని ఎలిమినేట్ చేయొచ్చు. పైన మూడింటిని, కింది మూడింటిని ఎలిమినేట్ చేయొచ్చు. అందరికీ ఆ పైన 3 కింద 3 పోవు. కొంతమందికి ఆ కాంబినేషన్, కొంతమందికి ఈ కాంబినేషన్ పోతుంటాయి. సరే, అది అయిపోయిన తర్వాత క్యాస్ట్. నా కమ్యూనిటీలో, నా మల్టీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంట్లో సపోజ్ నేను ఉమెన్ అయితే నాకు ఎన్ని పోస్టులు వస్తాయి. నేను మెన్ అయితే, మెన్ అంటే ఐ మీన్ జనరల్ అన్నట్టు. జనరల్ అంటే అందరు మెన్ ఎవరైనా రావచ్చు. సో నాకు ఎన్ని పోస్టులు వస్తాయి అని మీరు బేరేజ్ వేసుకోవాలి. మెడికల్గా ఫిట్నెస్ రిక్వైర్మెంట్స్ నేను మీట్ అవుతున్నాను లేదా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. చూడండి, మీ హైట్, వెయిట్, తర్వాత ఈ రిక్వైర్మెంట్స్, ఛాతీ గీతి ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీకు ఫిజికల్గా మీకు తెలుసు ఆల్రెడీ. మీరేంటో మీకు తెలుసు, మీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయనేది మీకు తెలుసు. సో అట్లా ఉంటే ఈ పోస్టులు మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి అవి ఆల్రెడీ పైన కవర్ అయినాయి ఏజ్లో. సో అట్లాగే లొకాలిటీ. సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్స్ చూసుకున్న తర్వాత సపోజ్ మొత్తం 18 పోస్టులు ఉన్నాయండి. 18 పోస్టులో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సపోజ్ నా ఏజ్ అబోవ్ 40 ఉంది. చాలామందిది ఎగ్జామ్ రాసిన దాంట్లో అబోవ్ 40 చాలామందిది ఉంది. అబోవ్ 40 ఉంటే ఓపెన్ కేటగిరీ అనుకోండి. నేను ఓపెన్ కేటగిరీ అబోవ్ 40 ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనిఫామ్ పోస్ట్లకి ఎలిజిబుల్ కాదు. ఓకే, నాది అబోవ్ 40 ఉంది. నార్మల్ డిగ్రీ అంటే నా డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్లో ఉంది. ఆర్ట్స్ సబ్జెక్ట్లో BA ఉంది నాది డిగ్రీ. సో BA ఉన్నప్పుడు నేను ఆర్టీఓ. సో ఇక్కడ పైన 3 పోస్టులు ఎగిరిపోయినాయి కదా. డిఎస్పీ సివిల్ పోయింది, జైల్స్ పోయింది, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోయింది. ఎందుకంటే ఏజ్ లేదు. ప్లస్ ఆర్టీఓ పోయింది 4, ప్లస్ ఇంకా ఏటీఓ పోయింది. ఎందుకంటే నాది ఓన్లీ ఆర్ట్స్లో అంటే ఐ మీన్ హిస్టరీ BA అనుకోండి. సో నేను మీట్ అవ్వట్లేదు అంటే అది కూడా పోయింది. అంటే 5 పోస్టులు పోయినాయి. ఆల్రెడీ 5 పోస్టులు పోయినాయి. మిగతావి ఏమేమి ఉన్నాయిగా? మిగతావి డిప్యూటీ కలెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, CTO ఇవన్నీ. సో వీటిలలో ఎట్లా చూజ్ చేసుకోవాలనేది చాలా తెలివిగా, చాలా పగడ్బందీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మీరు చూజ్ చేసుకునేటప్పుడు మీరు ఒకటే, నాకు డిప్యూటీ కలెక్టర్ రాదు కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ ఇయ్యను అట్లా పెట్టుకోకండి. మీకు ఫస్ట్ ఏ పోస్ట్ ఇంపార్టెంటో ఆ పోస్ట్ ప్రకారంగానే మీరు లిస్ట్ తయారు చేసుకోండి. వైట్ పేపర్లో తయారు చేసుకొని ఆ పోస్ట్ ప్రకారంగానే ఇవ్వండి. ఓన్లీ మీకు పోస్ట్ వస్తుందా రాదా అని డౌట్ ఉన్నప్పుడు మీరు ఆ క్రమంలో మాత్రమే ఇవ్వండి. అంతేగాని ఆ పోస్ట్లో నాకు మా కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయి, సో నాకు వస్తుందో రాదో, సో మా కేటగిరీలో ఏ పోస్టులు ఎక్కువ ఉంటే ఆ పోస్టులో దాంట్లోనే ఇస్తాను నేను ప్రాధాన్యత అనేది అట్లా చేయకండి. మీరు చేయాల్సింది ఏంటంటే డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ పెడతారు. ఇది ఎవరికైనా ఇంపార్టెంట్ పోస్ట్ కాబట్టి. నెక్స్ట్ DSP. ఈ 2
మీ ఏజ్ని బట్టి మీ క్రైటీరియాని బట్టి మీరు పెడతారు. డిప్యూటీ కలెక్టర్ అండ్ డిఎస్పీ అనేది పక్కా, దాంట్లో నాకు తెలిసి డౌట్ లేదు, అందరు ఇవే చూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ పోస్ట్ ఏం చూజ్ చేసుకుందాం, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ చూడండి, ఆర్టీఓకి నేను ఎలిజిబుల్ అయితే నేను మాత్రం, అంటే నేను యాజ్ ఏ యూట్యూబర్గా చెప్తున్నాను అండ్ యాజ్ ఏ ఒక ఎక్స్పర్ట్గా చెప్తున్నాను, ఏంటంటే ఆర్టీఓ అనేది నేను నెక్స్ట్ పోస్ట్ చూజ్ చేసుకుంటాను. ఒకవేళ నాకు ఎలిజిబిలిటీ ఉంటే, మెకానికల్ ఇట్లా ఉంటాయి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే, సో ఇప్పుడు మనకి సిటీఓ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, డిపిఓ ఉంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంది, ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా బతకాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఆఫీసర్గా నేను సోషల్ రెస్పెక్ట్ అంతో ఎంతో ఉండి, ఓకే మానసికంగా బాగుండాలి, ప్రశాంతంగా జీవితం కొనసాగించాలి, 9 to 5 జాబ్ చేయాలి అనేది అనుకుంటే మీరు సిటీఓ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ పెట్టుకోండి. ఓకే, సిటీఓ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. ఒకవేళ అట్లా కాదు, నేను ఛాలెంజింగ్ జాబ్ చేస్తాను, నేను చాలా సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంటాను, తెలంగాణకి ఒక రేంజ్లో డెవలప్ చేస్తాను, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకుంటే కనుక మీరు మున్సిపల్ కమిషనర్ కానీ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ కానీ చూజ్ చేసుకోండి. అర్థమైందా? డీసీ అయిపోయింది, డిఎస్పీ అయిపోయింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్ ఎలిజిబిలిటీ ఉంటే ఆర్టీఓ, ఎలిజిబిలిటీ లేకపోతే డిపిఓ, డిఆర్. ఇది డిఆర్ అనేది మీరు మామూలుగా 9 to 5 జాబ్ చేసుకోవాలనుకుంటే, అదర్వైజ్ ఛాలెంజింగ్గా ఉండాలంటే డిపిఓ అండ్ మున్సిపల్ కమిషనర్. ఇవి ఇంపార్టెంట్ పోస్టులు. సో ఇక్కడ ఇప్పుడు మనకి డీసీ, డిఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ, డిపిఓ, డిఆర్ అండ్ మున్సిపల్ కమిషనర్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్పీ జైల్స్ ఓన్లీ మెన్కే, ఆడవాళ్ళు ఇది పక్కన పెట్టేసేయండి, ఓన్లీ మగవాళ్ళకే. కాబట్టి మగవాళ్ళు ఇది చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేయండి. దాని తర్వాత ఇంకేమన్నా దానికంటే ముందు మంచి పోస్టులు ఉన్నాయో చూడండి. సో దానికంటే ముందు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా చాలా మంచి పోస్టే. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇది కూడా చాలా మంచి పోస్టే. కాకపోతే ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ మీరు అవన్నీ ఇంతకుముందు చెప్పిన రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నారా లేదా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనేది చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇవి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అనేది మనకి సొసైటీకి చాలా హెల్ప్ చేసే విధంగా, చాలా సేవ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి అవి కూడా మంచి పోస్టులే. సో దానికంటే ముందు మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంది కదా, 16th సీరియల్ నెంబర్, అది చాలా బాగుంటుంది పోస్టు. దాని తర్వాత మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మంచి క్యాడర్ ఉంటుంది. అంటే మీకు ఒక స్పెషాలిటీ ఉంటుందండి. అంటే ఒక ఏదైనా హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అంటే డాక్టర్లు అందరూ మీకు రిపోర్ట్ చేస్తుంటారు. రిపోర్ట్ అంటే మీ డాక్టర్లకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీ దృష్టిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ మండల్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఎంపీడీఓ అనేది మంచి పోస్టు, సొసైటీకి బాగా సేవ చేయాల్సిన పోస్టు అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే మన దురదృష్టం కొద్దీ ఈ పోస్టుకి మంచి కెరియర్ ప్రమాణాలు, అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రమోషన్స్ బాగా లేవు. ఎంపీడీఓకి కూడా కార్ ఉంటుంది, ప్రతి గ్రూప్ 1 ఆఫీసర్కి కార్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎంపీడీఓ అనేది కొంత మన గవర్నమెంట్ ఆలోచించి, నేను తెలంగాణ గవర్నమెంట్కి ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎంపీడీఓకి నెక్స్ట్ ప్రమోషను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటుందండి, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉంటుంది, సిఇఓ. సో అటువంటి పోస్టులు క్రియేట్ చేస్తే కనుక చాలామంది ఎంపీడీఓకి కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏదైతే ఉందో అది బేసికల్గా ఆడిట్ జాబ్. సపోజ్ మీకు ఏదైనా ఆడిట్ చేస్తారు, ఆడిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అన్ని అకౌంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదు, ఒక టెంపుల్ ఉండొచ్చు, ఆ టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్లో మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా మీ రోలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో టెంపుల్కి సంబంధించిన లెక్కలు ఏ అవకతవకలు లేకుండా ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పంచాయత్స్లో, అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది కదా, అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీలోకి వెళ్ళి గ్రామ పంచాయతీలో లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ డ్యూటీస్ టైం టు టైం మీకు మీ డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ మీకు అసైన్ చేస్తూ ఉంటారు. అసైన్ చేసిన డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్
డ్యూటీస్ ప్రకారంగా మీరు డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఒక మనిషి ఒక క్యాండిడేటు అన్ని రకాలుగా క్వాలిఫైడ్ అండి. నేను చెప్తున్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 years ఏజ్ అనుకోండి, 30 years ఏజ్ ఉంది. ఆ 30 years ఏజ్లో ఒక మెన్ క్యాండిడేటు 30 years మెకానికల్ ఇంజనీరు అనుకోండి. అప్పుడు మీకు ఓన్లీ ఒకటే ఒక పోస్ట్ ఉండదు, ఏంటి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తప్ప అన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఉంటారు. అన్ని పోస్టులకి ఓన్లీ ఏటీఓకి తప్ప మిగతా అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. అప్పుడు మీరు పెట్టుకోవాల్సిన విధానం ఎట్లా ఉంటుందంటే చూడండి, ఏటీఓ తీసేయండి, డిప్యూటీ కలెక్టర్ పెట్టండి ఫస్ట్, డిఎస్పీ తర్వాత సెకండ్ ఆప్షను. నెక్స్ట్ సో మీరు మెకానికల్ కాబట్టి ఆర్టీఓ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షను డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఒకవేళ మీరు కూల్ జాబ్ కావాలనుకుంటే. లేదు అనుకుంటే సిటీఓ, ఈ 2 కూల్ జాబ్లు. అదర్వైజ్ మీరు మంచి ఛాలెంజింగ్గా ఉండాలంటే డిపిఓ ఆర్ మున్సిపల్ కమిషనర్. సో ఇక్కడ వరకు అయిపోయిందిగా. నెక్స్ట్ దీంట్లోకి వచ్చి మీరు ఏటీఓ ఎట్లాగూ లేదు కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నెక్స్ట్ ఆప్షను. లేదు అంటే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు చూజ్ చేసుకోవాల్సిన దాంట్లో ఈ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, బీసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, ఈ మూడిట్లో ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అది చార్మింగ్ పోస్ట్ ఏం కాదు, కాకపోతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకి తెలంగాణ గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకటి స్కిల్ యూనివర్సిటీ అని మనకి పెట్టారు కదా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు కొత్తగా. సో దానివల్ల ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు అయితే వాళ్ళ సీనియర్లు ఉంటారు. డిఏఓ నుంచి ప్రమోషన్, నెక్స్ట్ ప్రమోషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్లా పోస్టులు వస్తుంటాయి కదా. సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉంటారన్నట్టు ఇది స్కిల్ యూనివర్సిటీకి. సో ఇవి కూడా ముందు చాలా మంచి పోస్టులు అయ్యే అవకాశం ఉంది, డిఈఓ అనేది కూడా. సో ఆ రకంగా కనుక చూసుకుంటే అది కూడా మంచి పోస్టే. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, తర్వాత ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ ఎంపీడీఓ మండల్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఈ రకంగా మీ అభిరుచి ఇంపార్టెంట్ అండి. సో ఒక పని చేద్దాం, జిఆర్ఎల్ రానివ్వండి. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఏజ్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్, క్వాలిఫికేషన్ బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్, క్యాస్ట్ని బట్టి అండ్ మెడికల్ ఫిట్నెస్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకుంటూ కొన్ని వీడియోస్ చేద్దాము. సో ఇదంతా కూడా మీకు చాలా క్లియర్గా ఉండాలి, ఎందుకంటే చాలా పెద్ద పోస్టులు ఇవి, చాలా క్రీమ్ పోస్టులు, సొసైటీకి చాలా ఉపయోగపడే పోస్టులు. ఫస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్లు కాబోతున్నారు, తెలంగాణ డెవలప్మెంట్కి దోహదపడుతున్నారు. కాబట్టి మీ అందరికీ అంతో ఎంతో హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నన్ను ఆదరిస్తున్నందుకు.